పిల్లలకైతే నూడిల్స్ చేస్తున్నా. నాకు తెలుసు ఇది హెల్తీ ఫుడ్ కాదని. రోజు తినట్లేదు కదా! ఎప్పుడో ఒకసారి తింటే తప్పేం లేదు. పిల్లలు అడిగారండి అందుకే చేస్తున్నాను. ఇంతకుముందు అయితే నేను ఆయిల్‌తో చేసేదాన్ని. ఆయిల్‌తో కంటే ఇట్లా వాటర్‌లో జ్యూసీగా చేసుకుంటే చాలా బావుంటుందని పిల్లలకైతే సింపుల్‌గా చేసిస్తున్నాను. మీరు మాత్రం వీడియోకి మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మోనగాడైతే మంచిగా తింది. కానీ మా సోను పాపకి ఆశ ఎక్కువ, ఆకలి తక్కువ. ఆశకైతే నాకు ఇంత కావాలి మమ్మీ అని వచ్చి మరీ ఏయించుకుంది. కానీ కొంచెమే తింది. ఇంకా తను మిగిలిచ్చింది నేను తినేసాననమాట. చిన్నప్పుడు నేను కూడా అంతే అండి. మా అక్కకి నాకు ఏదైనా పెట్టినప్పుడు నాకు ఎక్కువ కావాలని మా అక్క దగ్గర నుంచి నేను తీసుకునేదాన్ని. తీసుకున్న పేరే కానీ అవి తినేదాన్నే కాదు. ఇంకా నా దగ్గరే ఉండేవి. మా అక్కకు కూడా ఇచ్చేదాన్ని కాదు పాపం. అంత సైకోదాన్ని నేను. మస్తు కక్ష నాకు. ఏదైనా కావాలంటే ఖచ్చితంగా అది సాధించంది నేను వదిలిపెట్టను. ఇప్పుడైతే ఇడ్లీ పిండి అయితే కలుపుతున్నాను రేపటికి ఇడ్లీలు చేద్దామనేసి. మర్చిపోకండి మరి